ప్రైజ్ ద లార్డ్. యేసయ్య నామమునకు మహిమ కలుగును గాక. ఈ ఉదయకాల సమయంలో అరుణోదయ ప్రార్థనలో పాల్గొన్న ప్రేమైన దేవుని బిడ్డలారా, మీకు అందరికీ యేసయ్య కృపా పరిచయల తరఫున నా హృదయపూర్వకమైన వందనాలండి. అందరికి వందనాలు. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? మిమ్మల్ని మీ కుటుంబాలను దేవుడు సమృద్ధిగా దీవించి ఆశీర్వదించునుగాక. ప్రతిరోజు మరి తొలి సంధ్య యేసయ్యతోనే ప్రారంభించాలి, మలి సంధ్య యేసయ్యతోనే దేవునితోనే మనము ముగించాలి. ప్రతిరోజు ఉదయకాలమే మరి ఈ ఛానల్ ద్వారా వస్తున్నటువంటి మరి ప్రార్థనలో వాక్యంలో పాల్గొనండి. ఫస్ట్ చిన్న పాట, తర్వాత స్తోత్రాలు ఉంటాయి, తర్వాత వాక్యము, ప్రార్థన, ఆశీర్వాదాలు ఉంటాయండి. తప్పకుండా మరి చివరి వరకు ప్రార్థనలో పాల్గొనండి. దేవుని దీవెనలు పొందండి. సరే అండి, మరి దేవుడు నూతన దినాన్ని మనకు అనుగ్రహించాడు కదా, అందును బట్టి రెండు చేతులు ఎత్తి స్తోత్రాలు చెల్లిద్దామండి. దేవునికి ప్రభువా నీకు స్తోత్రములు నాయన. రాత్రంతా కాపాడి మంచి నిద్రను దయచేసి మాకు ప్రభువా ఇదిగో ఈ నూతన దినాన్ని చూసే భాగ్యాన్ని మాకు ఇచ్చినందుకై స్తోత్రం అయ్యా. స్తోత్రం 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 స్తోత్రము తండ్రి. స్తోత్రం 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 స్తోత్రం. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. నా కృప నిన్ను విడువదంటివే, నా కృప నిన్ను విడువదంటివే, నీ కృపకు చాలునంటివే, నాకేమి కొద్దువా, నా కృప నీకు చాలునంటివే, నాకేమి కొద్దువా. స్తుతికి పాత్రుడా, స్తోత్రార్హుడా, శుభప్రదమైన నిరీక్షణతో, శుభప్రదమైన నిరీక్షణతో జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా, జయ గీతమే పాడేదా. స్తోత్రం. హల్లెలూయా. ఈ దినమంతటికి కావలసిన కృపను దేవుడు దయచేయనట్లు రెండు చేతులు ఎత్తి స్తోత్రం చెల్లిద్దామండి. స్తోత్రం 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 స్తోత్రం. ఈ దినము తలపెట్టే ప్రతి కార్యాలు యేసయ్య నామము చేత సఫలమవునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ప్రయాణాలు చేసినటువంటి బిడ్డలను మరి ఉద్యోగాల నిమిత్తము, వ్యాపార నిమిత్తము, అలాగే ఆయా పనుల నిమిత్తము వెళ్తున్నటువంటి బిడ్డలకు అది మరి బస్ ప్రయాణమే కావచ్చు, విమాన ప్రయాణమే కావచ్చు, ట్రైన్ ప్రయాణమే కావచ్చు, బైక్, కారు, అది ఏ ప్రయాణమైనా సరే క్షేమకరమైన సుఖమైన ప్రయాణాలు దేవుడు ఈ రోజంతా మరి మీకు దయచేస్తున్నందుకే స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు పుట్టినరోజులు, పెళ్లి రోజులు జరుపుకుంటున్నటువంటి బిడ్డలను బట్టి దేవుడు ఈ సంవత్సరం అంతా తన ఉచితమైన కృపచేత నడిపించి, సంరక్షించి, పోషించినట్లుగా, కాపాడునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఈరోజు జరగబోతున్నటువంటి ప్రార్థన కూడికలు, మీటింగ్స్, సెమినార్స్, ఉపవాస ప్రార్థనలు, అలాగే సేవకుల ప్రార్థనలు, ఏ ప్రార్థనలైనా యేసే నామము మహిమకరంగా జరుగునట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. దైవ సేవకులను బట్టి వారి కుటుంబాలను, మరి వారికి ఇచ్చినటువంటి సంఘ బిడ్డలను దేవుడు దీవించి సేవకులను బలపరిచి వాడుకున్నట్లుగా, అలాగే క్రైస్తవ సమాజాన్ని అంతటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అనారోగ్యం చేత బాధపడుతున్నటువంటి బిడ్డలను దేవుడు ఈ క్షణమే ముట్టి సంపూర్ణ స్వస్థత,
ఆరోగ్యం దయచేయునుగాక. ఉద్యోగాలు లేని బిడ్డలకు దేవుడు ఈ క్షణమే ఈ రోజే మంచి ఉద్యోగాలు దయచేయునుగాక. ప్రమోషన్లు లేక ఇబ్బంది పడుతున్న వారు, మరి ఎదురు చూస్తున్న వారికి ప్రమోషన్లు దేవుడు దయచేయునుగాక. అలాగే మరి వివాహాలు కాక మరి నిందలు అనుభవిస్తున్నటువంటి, బాధలు అనిపిస్తున్నటువంటి వారికి మరి దేవుడు మంచి సంబంధాలను దయచేయునుగాక. గడపల లేక మరి నింద అనుభవిస్తున్నట్టు బిడ్డలకు ప్రతి నిందని దేవుడు కొట్టివేయునుగాక. అలాగే సొంత ఇల్లు లేక మరి ఈ అద్దెలలో ఎన్ని సంవత్సరాలు ఉండాలి ప్రభువా అని కన్నీరు గార్చి బాధపడుతున్నటువంటి బిడ్డలకు దేవుడు మంచి గృహాలు దయచేయునుగాక. వీటన్నిటిని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మన దేశం బట్టి, మన రాష్ట్రాలు బట్టి దేవుడు మనకి ఇచ్చిన నాయకులను, పాలకులకు దేవుడు మంచి జ్ఞానము, తెలివి దయచేయనట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. మంచి వర్షాలను దేవుడు మరి అనుగ్రహించినట్లుగా స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. అలాగే ఏసే కృపా పరిచయం బట్టి, యూట్యూబ్ ఛానల్స్ బట్టి, దేవుడు మాకు ఇచ్చినటువంటి సంఘ బిడ్డలు బట్టి, సహకరించిన బిడ్డలు బట్టి, మరి దీనదాసుల కుటుంబాన్ని బట్టి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. స్తోత్రం 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 స్తోత్రం. ఆమేన్. అందరికి వందనాలండి. మరి దేవుడు ఈ దినానికి ఇచ్చినటువంటి వాక్యం చదువుకుందామండి. మొట్టమొదటిగా మరి ఈ రోజు చూసినటువంటి బిడ్డలు సబ్స్క్రైబ్ చేసుకోండి. ముఖ్యంగా లైక్ చేయండి. లైక్ చేయడం ద్వారా మరి ఈ ఛానల్ అనేకులకు మరి వెళ్తుందండి. లైక్ చేయడం ద్వారానే వెళ్తుంది కాబట్టి అనేకులు మరి దేవుని వాక్యాలు చూసి బలపడతారు కాబట్టి లైక్ తప్పకుండా చేయండి. మీ యొక్క ప్రార్థన విన్నప్పుడు ఉన్నట్లయితే కామెంట్ బాక్స్ లో టైప్ చేసి పెట్టండి. మేము ఇక్కడకు ప్రార్థన చేస్తామండి. చిన్న వాక్యం చదువుకుందాం. కీర్తనలు 84:11 చరణము చివరి వరుస అండి. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. యథార్థముగా ప్రవర్తించు వారికి ఆయన ఏ మేలు చేయక మానడు. మన దేవుడు మేలు చేసే దేవుడు అండి. అయితే ఎవరికి మేలు చేస్తాడంట? మనం అనుకుంటాం కదా, నేను మంచిగా ఉన్నాను కదండి, నేను వారికంటే చాలా మంచిగా ప్రార్థన చేస్తున్నాను కదా, వారికంటే మంచి భక్తి చేస్తున్నాను కదా, వారికంటే నేను మరి దశభాగాలు మంచి ఇస్తున్నాను కదా, పరిచర్య బాగా చేస్తున్నాను కదా, కాబట్టి నేను యథార్థవంతుందండి, నేను మంచివాడినండి, నేను గొప్పవాడినండి అని మనం అనుకుంటూ ఉంటాం. అది మనం అనుకుంటాం. అలాగే కొంతమంది చెప్తూ ఉంటారు కదండి, చాలా మంచి వ్యక్తి అండి ఇతను అని. మనుషుల ద్వారా పొగడాన్ని బట్టి ఏం లేదు. కానీ మరి ఎవరి దృష్టికి మనం మంచిగా ఉండాలి, ఎవరి దృష్టికి యథార్థంగా ఉండాలి అంటే దేవుని దృష్టికి యథార్థంగా ఉండాలి. దేవుడు మనం చూసినప్పుడు మనం ఎలా కనబడాలంట? యథార్థంగా కనబడాలి. ఈ రోజుల్లో యథార్థంగా ఉంటున్నారండి చాలా మంది. ఎలా ఉంటున్నారంటే నీతి లేకుండా, నిజాయితీ లేకుండా ఉంటున్నారు. అలాంటి వారికి దేవుడు ఎందుకు సహాయం చేస్తాడు? చేయడు. పాపులకు సహాయం చేయడు. అన్యాయం చేస్తున్న వారికి, అక్రమం చేస్తున్న వారికి, అనవసరంగా పేదవారిని మరి రక్తాన్ని పిండుతూ, లంచాలు తీసుకుంటూ, మోసం చేస్తూ, ఇబ్బంది పడుతూ ఉన్నటువంటి వారికి ఎందుకు దేవుడు సహాయం చేస్తారు? చేయడు. మరి ఎవరికి సహాయం చేస్తారంట? ఎవరికి మేలు చేస్తారంట అంటే యథార్థవంతులకు మాత్రమే దేవుడు మేలు తప్పకుండా చేస్తాడంట. ఇద్దరు వ్యక్తులు ప్రార్థన చేస్తున్నారు, మనకు తెలుసు. ఒకరు సుంకరి, ఇంకొకరు ధనవంతుడు. కానీ దేవుడు ఎవరి ప్రార్థన ఆలకించాడు అని అంటే సుంకరి ప్రార్థన ఆలకించాడు. ఎందుకని అని అంటే ఆయన యథార్థంగా ప్రార్థన చేస్తున్నాడు, పాపం ఒప్పుకొని ప్రార్థన చేస్తున్నాడు, తగ్గింపు కలిగి ప్రార్థన చేస్తున్నాడు. కాబట్టి ఆయన ప్రార్థన అంగీకరింపబడింది. దేవుడు ఆయనని చూస్తాడు, ఆ యథార్థతను చూస్తాడు. ప్రేమ దేవుని బిడ్డలారా, మనం కూడా యథార్థత కలిగి ఉండాలి. అప్పుడే దేవుడు మన కుటుంబాలకు, మనకు, మన పిల్లల జీవితాల్లో దేవుడు తప్పకుండా మానక మేలు చేసే దేవుడు. హల్లెలూయా. అటు కృప దేవుడు మనకు అనుగ్రహించునుగాక. చిన్న ప్రార్థన చేస్తానండి, తర్వాత ఆశీర్వాదాలు దేవుని సేవకులు ఇస్తారు. స్తోత్రము తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, పరిశుద్ధుడా, కృపా సత్య సంపూర్ణుడా, నీకు వందనాలు నాయన. ఉదయకాల సమయంలో ప్రభా ఈ యొక్క నాయన డైలీ బ్రెడ్ ద్వారా ప్రభా మాకు ఇచ్చిన చక్కటి మరి నీ మాటలు బట్టి, శ్రేష్టమైన అమూల్యమైన నీ మాటలు బట్టి వందనాలు. యథార్థవంతులకు నాయన మీరు తప్పకుండా మేలు చేస్తానని వాగ్దానం చేశారు ప్రవ్వా. మరి మేము మేలు పొందుకోవాలంటే, మేము కృప పొందుకోవాలంటే, మేము ఆ ప్రార్థనలు అంగీకరింపబడాలంటే మేము నీ దృష్టికి, మనుషుల దృష్టికి కాదు కానీ నీ దృష్టికి యథార్థంగా మేము ఉండాలి ప్రవ్వా. ఉదయకాల సమయం ఎంతమంది అయితే ప్రభు ఈ మాటలు వింటున్నారో ప్రవ్వా, యథార్థత కలిగి ఉన్నప్పుడు తప్పక నాయన మేలు మరి నువ్వు చేస్తానన్నావు నాయన. మరి యథార్థ కలిగి ఈ క్షణం నుంచి మరి యథార్థత నీ దృష్టికి యథార్థంగా ఉన్నట్లుగా సహాయం చేయమని
ఈ దినమంతటి కావలసిన కృప, కాపుదల, క్షేమం, భద్రత మరి మాకు దయచేయమని యేసు పరిశుద్ధ నామమును బట్టి ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ఆమేన్. ఆశీర్వాదం అండి. త్రియేక దేవుని కృప, తండ్రి, కుమార, పరిశుద్ధాత్ముడు సదా వాక్యం విన్న మీకునో పరిశుద్ధులందరికీ తోడైండి నడిపించునుగాక. ఆమేన్.